అండి, ఈరోజు మనం మునగాకు పచ్చడి తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: మునగాకు, ఎండుమిర్చి, జీలకర్ర కొంచెము, 3 తెల్లగడ్డలు. మీరు ఏమంటారండి వీటిని? వెల్లుల్లిపాయలు అంటారు, తెల్లగడ్డలు అంటారు. మాకైతే చింతపండు, ధనియాలు. ఇవన్నీ ఒక బాండీ పెట్టేసేసి దీంట్లో ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. వేయించి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చింతపండుని ఇలా 1 అవర్ ముందు కొంచెం నానబెట్టాలి. నానబెట్టేసి ఉంటే చట్నీలోకి బాగుంటుంది. ఇలా వేగినవన్నీ పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో మనము మునగాకుని ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఒలిచి పెట్టుకున్నది వేసేసి 1 నిమిషం దూరగా వేగనివ్వాలి. కొంచెం వేగాక కొంచెం వాటర్ పోసేయండి. వాటర్ పోసి 1 నిమిషం సిమ్లో పెట్టండి. ఫస్ట్ ముందు వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ వేసుకొని ఒకసారి వేసిన తర్వాత ఆకు వేయాలి. చింతపండు, నానబెట్టిన చింతపండు కొంచెం ఇలా కచ్చపచ్చగా అయ్యాక కొంచెం ఆకు వేయాలి. ఇలా వేయించిన ఆకు ఇందులో వేసేసి మిక్సీ వేయాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పచ్చడి రెడీ అయింది. టేస్టీ అండ్ సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందో ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.